రామన్నకు ఇంకో ఛాన్స్ ఉందా? గురి చూసి కొడితే విక్టరీ సాధించాల్సిందే. ప్రతికూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా మలుచుకోవడం లీడర్ యొక్క లక్షణం. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మాజీ మంత్రి, గులాబీ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే జోగు రామన్నకు వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన ఆయన ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించాల్సి వస్తోంది. కాదు ఎలా ఓటమిని తప్పించుకోవాలన్న దానిపై వ్యూహ ప్రతివ్యూహాలు రచించుకోవాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాజా పరిణామాలు ఒక ఎత్తైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోలా పరిస్థితులున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ముక్కోనపు పోటీ నెలకొనగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో గెలుపు కోసం 3 పార్టీలో హోరాహోరీ ప్రయత్నిస్తున్నాయి. పోటీ చేయడమే కానీ గెలుపు రుచి చూడని బీజేపీ నేత పాయల్ శంకర్ గట్టి ప్రయత్నం చేస్తుంటే, తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఇక 2009 నుంచి వరుసగా 4 సార్లు గెలిచిన జోగు రామన్న మరోసారి గెలిచి నియోజకవర్గంలో తనకు తిరుగులేదనిపించుకోవాలని చూస్తున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన జోగు రామన్న ఆదిలాబాద్ శాంతినగర్ జైనాథ్ మండలం దీపైగూడలో జన్మించారు. జోగు రామన్న పెద్ద కుమారుడు జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. పెట్రోల్ పంపులు, ప్రైవేట్ స్కూల్ ఆదాయ మార్గాలు వీరివి. తెలంగాణ ఏర్పాటయ్యాక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పూర్తి టర్ము పనిచేశారు. ఆదిలాబాద్ ఇన్నాళ్ళు తనకు ఓటేస్తూ వచ్చిన ముస్లిం ఓటర్లు ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆయన గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ఇక జోగురామన్న రెండో కుమారుడు జోగు మహేందర్పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉన్నాయి. అధికారుల బదిలీలో జోక్యం చేసుకోవడం, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు మంజూరు చేయడంలో ముడుపులు, రియల్ ఎస్టేట్ దందాలో ఆరోపణలున్నాయి. ఇక ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గానికి మద్దతిస్తారని, తమను పట్టించుకోరని మున్నూరు కాపులు ఆగ్రహంగా ఉన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో భూ కబ్జాదారులకు మద్దతిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన మద్దతుదారులు జిల్లా లైబ్రరీ చైర్మన్ ఆర్ మనోహర్, పార్టీ నేతలు గాంభీర్ ఠాక్రే, సతీష్ పోవార్, కల్లెం ప్రమోద్ రెడ్డి, బేలా మండలంలో కీలకంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్పై సునాయాసంగా విజయం సాధించిన రామన్నకు ఇప్పుడు టఫ్ ఫైట్ నెలకొంది. ఇక ఈ నియోజకవర్గంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్లో రంగినేని మనీషా, వెలమ సామాజిక వర్గం నేత కీలకంగా ఉన్నారు. ఆమెకు మంత్రి కేటీఆర్ ఆశీస్సులు ఉండడంతో జిల్లా రాజకీయాల్లో మంత్రికి చెక్మెట్గా ఉంటున్నారట. ఆదిలాబాద్ అర్బన్, రూరల్ మండలాలతో పాటుగా మావలా ప్రాంతాల్లో ఈమెకు మద్దతుదారులు కూడా ఉన్నారట. పార్టీలో జోగురామన్నకు వ్యతిరేకంగా గ్రూపిజం నడుపుతుంటారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జోగురామన్న ఒత్తిడితో ఆమె నామినేషన్ కూడా ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో పార్టీలో పీఏసీఎస్ చైర్మన్ బి గోవర్ధన్ రెడ్డితోనూ మంత్రికి విభేదాలు కూడా ఉన్నాయి. తెలంగాణ మాజీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి నియోజకవర్గంలో బలమైన నేత. పీఏసీఎస్ చైర్మన్ బలూరి గోవర్ధన్ రెడ్డి సైతం నియోజకవర్గంలో కీలక నాయకుడు. వారు కాకుండా డీసీసీబీ చైర్మన్ అద్ది బొజ్జారెడ్డి, లైబ్రరీ మాజీ చైర్మన్ రౌత్ మనోహర్, జైనాథ్ మండలం అధ్యక్షులు తుమ్మల వెంకట్రెడ్డి, ఆదిలాబాద్ టౌన్ మైనార్టీ నాయకుడు యూనస్ అక్బానీ, రాంపూర్ పార్టీ ముఖ్యనేత అల్టీ భోజారెడ్డి ముఖ్యనేతలుగా ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలతో పాటుగా స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కూడా ఓవైపు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని, అటు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు పూర్తిగా ఇవ్వాలని, రుణమాఫీ పూర్తిగా చేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, నియోజకవర్గంలో పెండింగ్లో సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఎస్సీ బీసీ యువతకు సబ్సిడీ లోన్లు ఇవ్వాలని, సిమెంట్ కార్పొరేషన్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ తిరిగి తెరవాలని, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే ట్రాక్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. బీజేపీ నుంచి మరోసారి బరిలో దిగుతున్న పాయల్ శంకర్ 2014-2018 ఎన్నికల్లో జోగురామన్న చేతిలో ఓడిపోయారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఈయన. పేరిక కులస్తుడు. పాయల్ శంకర్ తనయుడు ఆడ విలేజ్ సర్పంచ్గా పనిచేస్తున్నారు. మాంగనీస్ బిజినెస్తో పాటుగా రియల్ ఎస్టేట్ ద్వారా ఆర్థికంగా బలంగా ఉన్నారు. పాయల్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ఆయనకు గుర్తింపు పొందారు. వేసవిలో తాగునీటి సరఫరా చేస్తూ పేదలకు ఊరటగా నిలుస్తున్నారు. రోగులకు ఉచితంగా అంబులెన్స్ సేవలు అందిస్తున్నారు. 2 సార్లు ఓడిపోయారన్న సానుభూతి కూడా ప్రజల్లో ఉంది. పేదలకు సాయం చేస్తున్నారన్న భావన కూడా ప్రజల్లో ఉంది. అయితే ఈయనకు మున్నూరు కాపులు, ముస్లింల నుంచి మద్దతు కరువు. కుమారుడు భూదందాలతో పాయల్ శంకర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దుందుడుకు వైఖరితో సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. ఈసారి గట్టి పోటీ ఇచ్చి గెలుస్తానన్న ధీమాలో ఉన్నాడు శంకర్. మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ సైతం నియోజకవర్గంలో బలంగా ఉండడంతో
డైరెక్ట్ ఫైట్ కాస్త ట్రై కార్నర్ కంటెస్ట్గా మారింది. ఇక ఈ నియోజకవర్గంలో పాయల్ శంకర్ వర్సెస్ సుహాసిని రెడ్డి గ్రూపులు రచ్చ ఉండనే ఉంది. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. బలమైన నెట్వర్క్ ఉన్న నేతగా సుహాసిని, పాయల్ శంకర్గా ఆల్టర్నేటివ్గా ఉన్నారు. గతంలో జెడ్పీ చైర్పర్సన్గా పనిచేయడంతో తనకంటూ ఒక నెట్వర్క్ బిల్డప్ చేసుకున్నారు. నియోజకవర్గంలో ఇమేజ్ పెంచుకునేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తూ రేసులో ఉన్నానంటారు. ఇక బీజేపీలో ముఖ్య నేతలు ఆదిలాబాద్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మురళీధర్ ఠాక్రే, జైనాథ్ మండలం బీజేపీ అధ్యక్షులు కాటం రామ్దాస్, ఆదిలాబాద్ టౌన్ నాయకులు లూలా మున్నా, జోగు రవి ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండ్రాజ్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేశారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమను కాదని కంది శ్రీనివాసరెడ్డికి ఎలా ఇస్తారని వారంతా మండిపడుతున్నారు. మిగతా నాయకులు శాంతించినప్పటికీ సంజీవరెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీంతో ఈయనకు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్లతో పోటుగా సొంత పార్టీలోనూ ప్రత్యర్థులు ఎక్కువయ్యారు. అయితే నియోజకవర్గం పట్ల తనకున్న కమిట్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించేలా చేస్తోందని ధీమాలో ఆయన ఉన్నారు. ఎన్ఆర్ఐగా ఉంటూనే సొంత డబ్బులతో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఓటేయాలని ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఒక్క అవకాశం ఇస్తే చాలు ఆదిలాబాద్ రూపురేఖలు మార్చుతానంటూ ప్రచారం చేస్తుంటే సొంత పార్టీలో రెబల్ నాయకులు ఆయనకు ఊపిరాడకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో ఊపు కనిపిస్తున్నప్పటికీ అటు రెబల్స్ ఇటు జోగురామన్న వ్యూహాలు బీజేపీ ఎత్తులతో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ప్రభావితం చూపుతాయన్నది చూడాల్సి ఉంది. 2014లో జోగురామన్నకు మంత్రి పదవి ఇవ్వడంతో నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2018లో విజయం తర్వాత మంత్రి పదవిపై రాకపోవడం నియోజకవర్గంపై పట్టు సడలింది. స్థానిక రాజకీయాలతో ఆయన పరపతి గత 5 ఏళ్లలో బాగా తగ్గింది. ప్రస్తుతం ఆదిలాబాద్లో ఆయనకు అంత సానుకూలత లేదన్న భావన కూడా ఉంది. ముక్కోనపు పోటీ జరిగే కొద్దీ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిగా ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ నుంచి పార్టీ ముఖ్య నేత పాయల్ శంకర్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం 290 పోలింగ్ బూతులు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య 2,35,748 మంది ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 300 కాపు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం ఓటర్లలో వారి సంఖ్య 25% వరకు ఉంది. ఇక ముస్లింలు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఓటర్లలో వారి జనాభా 16%గా ఉంది. గోండ్లు 5.5%, ఇతర ఓసీలు 5%గా ఉన్నారు. మాలా మాదిగలు జనాభా కొంచెం అటు ఇటుగా సమానంగా ఉంది. 2 వర్గాలు కలిపి 9% వరకు ఉన్నారు. ఆదిలాబాద్లో రెడ్డి ఓటర్లు 4.5% ఉన్నారు. ఇతర ఎస్సీ ఎస్టీ బీసీలు 10%గా ఉన్నారు. ఇక ఇతర వర్గాల ఓట్లు మొత్తం సుమారుగా 25%గా ఉన్నాయి.